బియ్యం మీదన రామోజీ గారు ఇవాళ ఏది బడ్జెట్ మీదన సుదీర్ఘమైనటువంటి కాన్సెప్ట్తో రాసుకొస్తూ బియ్యానికి 5 ఏళ్లలో పౌర సరఫరాల శాఖ ఇచ్చింది 1957 కోట్లే, నిరుపేదలపై జగన్ ప్రేమ ఇంతేనా అంటూ కేవలం అతి తక్కువ ఖర్చు పెడుతున్నారని రాసుకొచ్చింది. కొంచెం కామన్ సెన్స్ ఉండాలి ఎవరికైనా సరే. అంటే నిజాన్ని రాయొచ్చు, 407 కోట్లు అంటే అంత వెరితనంగా ఉందా? జగన్ అదృష్టం ఏంటంటే కేంద్రం ఇప్పుడు ఫ్రీగా ఇస్తుంది బియ్యం. ఇంకోటి, రేషన్ నాకు రాలేదు అని చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఒక్కడన్నా నాకు రేషన్ కార్డు ఉంది, రేషన్ రాలేదని చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా? అసలు ఆ ఇచ్చే రేషన్ తీసుకోకుండా రేషన్ బదులు డబ్బులు తీసుకుంటున్న వాళ్ళే బోల్డ్ అంతమంది. కిలో కొన్ని ఏరియాల్లో 7 రూపాయలు ఇస్తున్నారు, కొన్ని ఏరియాల్లో 10 రూపాయలు ఇస్తున్నారు. అంటే తంబేబించేసుకుంటారు. ఆ రేషన్ వాహనం అతనే అది తీసుకుపోయి వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నాడు. ఇది తప్ప రైటా? ఖచ్చితంగా చర్చ జరగనేను. కానీ బియ్యం అందట్లేదనేనో, బియ్యం పేదలకు కడుపు కొడుతున్నారని నేను వార్త రాస్తే ప్రజలకు తెలియదా వాళ్ళకి బియ్యం వస్తున్నాయో లేదో? వాళ్ళ ఇంటి దగ్గరికి రేషన్ వెహికల్ వస్తుందో లేదో తెలియదా? ఇదివరకు 108 కుయ్యి అంటే ఇప్పుడు ఇదొక కుయ్యి ఇళ్ల సందుల్లోకి వచ్చి కుయ్యమని మోగిస్తారు, వస్తున్నారు. ఖచ్చితంగా ఇంటి దగ్గరికి బియ్యం అన్నటువంటి చేరిన రోజుల్లో అదేమీ జరగలేదని చెప్పి అన్యాయం చేస్తున్నారని ప్రజల్ని మోసం చేస్తున్నారు. అసలు పాయింట్ రాయలేకపోతున్నారు. అసలు పాయింట్ రాస్తే మోడీ క్రెడిట్ వస్తుంది. వాస్తవంగా ఇప్పుడు 2 5లు 10 కిలోల బియ్యం, ఒక 5 కిలోలని కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఎంతమందికి? 85 లక్షల కుటుంబాలకి. 85 లక్షల కుటుంబాలకి రాష్ట్రంలో. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతమందికి ఇస్తోంది? 1,45,00,000 కుటుంబాలకి. మొన్న ఈ మధ్యన పెరిగిన దాంతో కలిపితే 1,50,00,000 కుటుంబాలకి ఇస్తుంది. ఈ 1,50,00,000 మందికి కూడా 2 5 కిలోళ్ళు వస్తున్నాయి. అంటే కేంద్రం ఇచ్చే 85 లక్షలకు కాకుండా మిగతా వాళ్ళకి రాష్ట్రం భరించాల్సి వస్తుంది. అందుకే ఈ డబ్బులు అవుతున్నాయి. లేకపోతే కేంద్రమే బియ్యం మొత్తానికి డబ్బులు పెట్టుకుంటుంటే ఇంకేం ప్రాబ్లం? ఆ అదనంగా అవుతున్నది అది. ఒక రకంగా నరేంద్ర మోడీ కారణంగా తక్కువ ఖర్చుతో బియ్యం సరఫరా సాగుతోంది. ఇంకోటి, మిగతాది ఏదైతే ఈ అడిషనల్ 50 లక్షల మందికి ఉంటుందో దాన్ని కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు, తీర్చుకుంటున్నారు. దాన్ని వక్రీకరించి జనానికి బియ్యం అందలేదనే కోణాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది ఈనాడు. కాబట్టి దాని బుద్ధిలో పుట్టుకతో వచ్చిన బుద్ధి పుటకలతో కానీ మారదంటారు. ప్రస్తుతం ఆ పరిస్థితి వచ్చింది దానికి.